మంది రాజకీయాలకు దూరం అయిపోయారు. కానీ ఇప్పటికి 6 సార్లు గెలిచి కూడా మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఇన్ని సార్లు గెలిచినా కూడా క్యాబినెట్‌లో మాత్రం కూర్చోలేకపోయారు కదా మీరు. మంత్రి మాత్రం కాలేకపోయారు కదా. రాత కూడా ఉండాలి. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి 2009లో రావాల్సింది, దురదృష్టవశాత్తు రాలేదు. ఆ సినార్ అదే కంటిన్యూ అయిపోతుంది. అంటే మనం జగన్మోహన్ రెడ్డిని 2019లో ఆయన మనకు మంత్రి పదవి ఇస్తానని కానీ అవన్నీ ఏం చెప్పలేదు. మనకంటే ముందు ఉండే వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉండారు. వాళ్ళని కాదని మన కోసాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. అంటే బేసిక్ లాబియింగ్ చేత కాలేదా మీకు? కాదండి, లాబియింగ్ ఏమన్నా చేత కాలేదా? నేను అనుకుంటా మంత్రి పదవి తెచ్చుకోవడంలో. కాంగ్రెస్ పార్టీలో లాబింగ్ లేదని అనుకుంటే రైట్, ఓకే, నువ్వు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మా జగన్మోహన్ రెడ్డి దగ్గర అవన్నీ ఏం పనికిరావు. ఆయనకు నచ్చితే ఇవ్వాలా, లేకుంటే లేదని. అంటే మీకు ఏ విషయంలో చూసినా సరే ఇలాంటి చిన్న చిన్న గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ అండి. పాండ్యం అంటే రాంభూపాల్ రెడ్డికి ఎంత మంచి పేరు ఉంది అనేది అందరికీ తెలుసు. ఎవరు మీ గుమ్మం ఎవరు దొక్కినా కూడా వాళ్ళు సాయం పొందకుండా బయటికి వెళ్ళరు అంటూ ఉంటారు. అలాంటి మీకు కాకుండా మీకంటే జూనియర్లకు కూడా మంత్రి పదవులు దక్కాయి కదా. అది మీకు ఒకటి చెప్తాను, కొన్ని ఈక్వేషన్స్తో మనం ఏం చేయలేం. ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం ప్రామిస్ చేసినారో, ఈరోజు మనం లేటుగా జాయిన్ అయినాం పార్టీలో. ఆయన పార్టీ అధ్యక్షునిగా వాళ్ళకు ముందు ఏం మాట చెప్పినారో మనం ఎట్లా మాట్లాడతాం దాని గురించి. మంత్రి పదవిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు రాత ఉంటే ఖచ్చితంగా వస్తుంది, లేకుంటే లేదు. ఇప్పుడు రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ గౌరవ ఫ్యామిలీయే మీకు అపోజిట్గా నిలబడే అవకాశం ఉంది. నేను మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఒకరితో పోటీ చేయాల్సిందే. వాళ్ళ అనేది అవసరం లేదు. ఎవరు తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వాళ్ళ మీద పోటీ చేస్తాం అంతే. ఓకే, అంటే బేసిక్గా ఇన్నేళ్లలో అండి 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మీరు, పాండ్యంకి నేను ఈ డెవలప్మెంట్ చేశాను, నా వల్ల పాండ్యం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి ఏముంది? మీకు ఒకటి చెప్తాను, నేను నా నోటితో చెప్పడం వద్దు. పాండ్యం నియోజకవర్గ ప్రజలే వాళ్ళకు రాంభూపాల్ రెడ్డి అంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకందరికీ తెలుసు. అట్టందుకే రాంభూపాల్ రెడ్డిని ఇండిపెండెంట్గా పోటీ చేసిన ప్రజలకు ఎందుకు ఓట్లు వేసినారు మీరు ఒకసారి ఆలోచించండి. అంటే దాంతోపాటు ప్రజలకు అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే మీరు ఆ ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వచ్చినట్టు, 62,500 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే. అది ఇప్పటికీ అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా నాతో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా అంత ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే నాతో వచ్చి కొట్లాడిపోతుంటారు, ఒకసారి నా మీద అలిగిపోతుంటారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి నేను తిట్టాను కూడా నా మీద ఫీల్ గారు. మళ్ళీ వచ్చి వాళ్ళు మేము తప్పు చేసినాము, మళ్ళీ నువ్వే మా మీద కోపగించుకుంటే అంటే రానైనా మనకు ప్రజలకు మంచిగా ఉండాలి, మనం ఎవరికి కూడా చెడ్డగా చెప్తే వాళ్ళు మన వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారు. ఎక్కడ కూడా ఎవరిని దూరం చేసుకునే పరిస్థితి లేదు. ఇంకా కొంతమంది కేవలం ఏదో ఆశించి వాళ్ళు పని జరగపోయేటోళ్ళు వాళ్ళు తప్ప, సామాన్యంగా రాంభూపాల్ రెడ్డిని వదిలిపెట్టిపోయే కార్యకర్తలు 85 నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు నాతో ఉండేటోళ్ళు, వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళ మనవళ్ళు కూడా నాతో కంటిన్యూ అవుతున్నారు. ఒకటి ఇక్కడ మీకు కొంత అభ్యంతరకరం అవ్వచ్చేమో, మీరు ఫ్యాక్షన్ గొడవల్లో మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అప్పట్లో రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ వల్ల. అప్పటికి ఇప్పటికీ మీరు ఆ జనరేషన్ చూశారు, తర్వాత జనరేషన్ చూశారు, మూడో జనరేషన్ కూడా చూస్తూ ఉన్నారు. నిజాయితీగా చెప్పండి, ఆ ఫ్యాక్షనిజం ఇంకా కంటిన్యూ అవుతుందా రాయలసీమలో? ఎక్కడ లేనే లేదు. మీకు ఒకటి చెప్తాను, ఫ్యాక్షనిజం కంటిన్యూ అయ్యి ఫ్యాక్షనిజంలో మేము ఉంటే మమ్మల్ని నాలుకలకు వస్తామని కానీ, లేకుంటే ఇట్లా ఇష్టం వచ్చిన పేపర్ కానీ రాసేవాడు కూడా ఉండడు. అది లేదు కాబట్టి మేము ప్రజా జీవితంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అందరు రాయగలుగుతున్నారు. అదే పరిస్థితి ఉంటే ఎవరు రాయలేరు. ఇప్పుడు వైనాట్ 175 అని జగన్ అంటూ ఉన్నారు, లేదు మేమే అధికారంలోకి వస్తున్నాం, మేము జనసేన కలిసి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, మీరు సీనియర్ చెప్తానండి, తెలివి ఉండే ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ మీద అవగాహన ఉండే నాయకులైనా, ఇంకొకరైనా కూడా రాప్తాడు మీటింగ్ జరిగిన తర్వాత ఏం మాట్లాడలేదు. మా వాళ్ళలో కూడా అంతో ఇంతో ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 చూసి మా వాళ్ళు కూడా ఏంది సార్ మన పరిస్థితి అంటే, ఆ మీటింగ్ చూసిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు,
సార్ ఇంకా ఏం మాట్లాడాలి పనే లేదు సార్. ఇంక నువ్వేం దాని గురించి వాళ్ళే మనకు వచ్చి చెప్తున్నారు సార్. ఇంకా మనకు ప్రజలలో బ్రహ్మాండంగా అంటే ఇంకేం మీరేమో ఆలోచన చేయొద్దు సార్. మీరు అంతకుముందు మీ దగ్గరకు వచ్చేదే మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడేదే లేనే లేదు. ఇంకా మనం ఎట్టా ఎలక్షన్ ప్రొసీడ్ కావాలని దాని గురించి ఆలోచన చేస్తాం సార్ అని చెప్తున్నారు. ఇదే ఖచ్చితంగా మీరు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారు, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా 100%. అంటే మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మీ మాజీ పార్టీ, మీరు ఎప్పుడైతే మీకు రాజకీయ అరంగేట్రం అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. మీకు ఎవరు చెప్తాను, మాకు